అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మనం ప్రతిసారి ఇది ఎలా అయిందంటే పచ్చి నిజమైంది. పెళ్లిళ్ళు అంటే ముఖ్యంగా భయపడేది అబ్బాయిలు, అమ్మాయిలు కాదు. ఒకప్పుడైతే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లల్ని చాలా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ రోజులన్నీ పోయేటట్లున్నాయి. ఆల్మోస్ట్ అన్ని అనట్లేదు, చాలా మటుకు ఇవే జరుగుతున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆడవాళ్ళు జాగ్రత్త కాకుండా మగవాళ్ళు జాగ్రత్త అన్నట్లు అయిపోయింది. పెళ్లి అనేది మరణ శాసనం లాగా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు చూస్తే అమ్మ, ఘోరమైన విషయం ఏంటంటే భార్య భర్తను చంపి డోర్ డెలివరీ చేసేసాం. మామూలుగా డోర్ డెలివరీ అంటే ఫుడ్, గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంటికి సంబంధించిన ఇవి చూసాం గానీ ఇది చూసుకొని ఇంకెంత మంది ఇలాంటి డోర్ డెలివరీలు ఇస్తారు. అంతే కదా, ఇది లేటెస్ట్. నంద్యాలలో జరిగింది, కర్నూలు జిల్లా. భర్త రమణని భార్య రమణమ్మ చంపి డోర్ డెలివరీ చేసింది. అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంది? నువ్వు భార్య చంపినట్లే కదా. అంతే కదా, లేకపోతే నీకు సంబంధం లేదు కదా. లేదు. ఏందమ్మా అసలు ఇది? అంటే మీరు అన్నట్టుగా యాక్చువల్గా ఇది జరిగింది నంద్యాలలోనేనండి. అయితే ఇద్దరు భార్యాభర్త మామూలుగానే మనుషుల మధ్యలో మనస్పర్ధలు భార్యాభర్తలు వచ్చినట్టే ఇద్దరు విడిపోయి, సరే ఎవరి వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. ఈ తండ్రి దగ్గర కూతురు కూడా ఉంది. అయితే ఇన్ని రోజులు మరి ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు, మరి భేదాభిప్రాయాలు వచ్చాయి. సరే కొన్ని రోజులు పక్కకుందాము, ఎవరికి వాళ్ళు ఉందాం అనుకున్నారేమో. సరే ఎవరెంతకు వాళ్ళు అలా ఉన్నా కూడా బాగుండేది. కాకపోతే ఒక 2 రోజుల కిందట ఆవిడ ఫోన్ చేసేసి రమ్మని చెప్పినట్టుగా ఉంది. అయితే ఆ కుర్రోడు వాళ్ళ తండ్రి చెప్పాడు, అమ్మ నేను పోయి అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా, ఏదో రమ్మంటుంది. అంటే లేదు నాన్న, నేను విడివిడిగానే ఉన్నారు. ఆవిడ తల్లిగారింట్లో ఉంది, సపరేట్ గా ఉంది, తండ్రి ఉన్నాడు. సో నేను వస్తాను నాన్న అంటే, లేదు లేదమ్మా, నీకు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు ఉండు, నేను అమ్మని తీసుకొని వస్తానని చాలా కాన్ఫిడెంట్ గా, అంటే భార్య మారిపోయిందేమో, చక్కగా మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఉండొచ్చు పిల్లతో పాటు అనుకొని అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే మరి అక్కడ ఎటువంటి ఘర్షణ జరిగిందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోట్లాటలు మొదలైనట్టున్నాయి. ఆ ఆవేశంలో ఆమె ఏం చేసిందంటే భర్తను చంపేసి ఏం చేసిందంటే ఆ బాడీని తీసుకొచ్చి ఎక్కడైతే కూతురుతో పాటు తండ్రి ఉంటున్నాడో అక్కడ తీసుకొచ్చి చేసింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే తల్లి చంపిందనే కదా. నిజంగా ఎవరైనా చంపితే నీకు ఆ బాడీతో సంబంధమే లేదు. అందరితో పాటు నువ్వు కూడా కంప్లైంట్ ఇవ్వాలి, ఇదిగో మా ఆయన వచ్చాడు, నేను రాత్రి వరకు నాతో బాగానే ఉన్నాడు, మరి బయటికి వెళ్ళాడు, చంపేశారు ఎవరో అని చెప్పాలి. అంటే ఆడవాళ్ళు ఎలా తయారైపోతున్నారంటే, ఆడవాళ్ళు కొంతమంది, అందరు కాదు, ఎక్కువైపోయినారు. సో భర్తలను కంటికి రెప్పలాగా చూసుకుంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంఖ్య తగ్గిపోయి భర్తలను ఏ విధంగా ఏ రకంగా చంపాలి అనేసి చూస్తున్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానండి, మీకు నిజంగా అతని మొహం చూడడం కానీ, అతనితో కలిసి ఉండడం కానీ, ఇంకొకటి అతనితో జర్నీ చేయడం మీకు ఇష్టం లేనప్పుడు దండం పెట్టి వెళ్ళిపోండి. బాబు నీకు నాకు పడదు, నేను వెళ్ళిపోతున్నా, లేకపోతే నువ్వు వెళ్ళిపో అనొచ్చు. కానీ ఇలా చంపడం ఏంటండి? అతనేం చేశాడు? నేను మారిపోయిందేమో నా భార్య అని అతను వెళ్తే అతను చంపడం ఏంటి? అంటే ఇవన్నీ ఎలా ఎక్కువైతున్నాయంటే రోజుకు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అన్నట్టుగా ఉంటుంది అనమాట. భయము భక్తి అనేది ఏమి లేదు, ఒక పద్ధతి ఒక పాడు ఏమి లేదండి. అంటే ఆడవాళ్ళకి అంటే వీటన్నిటికీ ఏంటంటే ఈ మైండ్లో ఏదో ఆలోచించుకోవడము, లేకపోతే ఇంకొక సంబంధాలు పెట్టుకోవడము. పాత ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే మనం చాలా చూసాం, ఇంతవరకు కూడా వీడియోలు చేసాం. అదేంటి నువ్వు ఇలాగే ఉన్నావా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నా, నీకు ఇప్పుడు మీ ఆయన ఉన్నాడా, మీ పిల్లలు ఉన్నారా, వచ్చేసేయనంగానే అక్కడికి తీసుకెళ్ళి ఏదో అంటారు కదా, శనగలు తిని చేయగడుక్కున్నట్టుగా వాళ్ళని చంపడము, పిల్లల్ని చంపడం. వీళ్ళతో పాటు వెళ్ళిపోతామన్నారు. దాని తర్వాత నువ్వు వెళ్ళేది జైలుకే, అతనితో నువ్వు కలిసి ఉండలేవు అనేది ఎవరికి అమ్మాయి వాళ్ళకి తెలియటం లేదు. ఒక భార్య డోర్ డెలివరీ చేస్తే ఇంకో భార్య చక్కగా భర్తను చంపేసి వెళ్ళిపోయింది. ఆమె కంటే ఎంత చిన్న వయసు, అబ్బాయికి 20, వాళ్ళకి 22, 20 ఏళ్ళు, ఈమెకి 34 ఏళ్ళు. కుర్రాడు దాదాపు అంత 24 years, ఈవిడ దాదాపు 44 years. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఒక కుర్రోడు కూడా ఉన్నాడు, చిన్న కుర్రోడు కూడా ఉన్నాడు. అయితే అతనికి ఒక ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే నాకు ఇవ్వు అంటే, నీకు ఇస్తే ఏంటి నాకు ఇస్తే ఏంటి, మనమే ఇక్కడ పెట్టుకుందాము అని, మన ఇంట్లోనే పెట్టుకుందాము, నీ పేరు మీద వద్దు నా పేరు మీద వద్దు అని చెప్పాడు. సో ఎట్లాగా అతను ఏంటంటే ఈ అమ్మాయి ఈవిడికి ఆల్రెడీ ఆ పక్కన ఉండే ఈమె కంటే 15 సంవత్సరాల ఒక అబ్బాయితో
సంబంధం చిన్న పెట్టుకుంది 15 సంవత్సరాలు చిన్న చిన్నవాడితో. అయితే ఈ విషయం భర్తకు తెలిసి ఒక రోజు కళ్ళారా చూసి పాపం మంచివాడు కాబట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి ఈ పద్ధతి ఏంటి, అతనేంటి, అతడి నీకు తమ్ముడితో సమానము, నువ్వు ఇలాంటి పని చేయడం తప్పు అన్నప్పుడు మంచివాడు కాబట్టి వార్నింగ్ ఇచ్చినప్పుడు నిజంగా కదా నేనేంటి పిచ్చి పని చేస్తున్నానని తను రియలైజ్ అవ్వకుండా ఆ కుర్రాడితో పాటు ప్లాన్ చేసి ఎట్లాగో చూశాడు కదా, సో మనం చూశాడు కాబట్టి ఇంకా అడ్డు ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నన్ను కలిస్తే కూడా అడ్డు కాబట్టి ఇతన్ని మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నది. సో ఇంత లోపల ఏమిటంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే ఇతనికి చనిపోయిన అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే నాకు కూడా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, మా అన్నయ్యకి డబ్బులు వచ్చాయి కదా అని ఒకరోజు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. తీయకపోతే అదేంటి ఫోన్ తీయటం లేదని చెప్పేసి మళ్ళీ చేస్తే ఈవిడ తీసింది. ఈవిడ తీస్తే అన్నయ్య లేరా అంటే ఏం మాట్లాడకుండా పెట్టేసింది. అదేంటి మాట్లాడకుండా పెట్టేస్తున్నారు, డబ్బులు వచ్చాయి కదా నేను డబ్బులు అడుగుతున్నాను ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారేమో, సరే డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దామని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా ఇంట్లో ఎవరు లేరు. అప్పటికే వీళ్ళిద్దరు కలిసేసి తీసుకోవాల్సినవన్నీ తీసుకొని డబ్బులు తీసుకొని ఆ మధ్యదారిలో వీళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తామనే భ్రమలో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఈ తమ్ముడు ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఈవిడకి ఎంత బాధ్యత లేదు, ఒక కొడుకు ఉన్నాడు కదా, మరి నేను వెళ్ళిపోతే ఈ కొడుకుని ఎవరు చూస్తారు, తండ్రిని చంపేశాను అనే అంటే ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే మరి నాకు అర్థం కాదండి, అంటే ఈ సెక్స్ కోరికలు ఎక్కువైపోతున్నాయో మరి లేకపోతే అసలు చంపి వాళ్ళ ఇంట్లోనే పాతేసింది అంటేనే అది అదే అంటే భర్త ఇవ్వలేనిది అతను ఏమిస్తాడని అనుకుందో ఏమో, తనకంటే చిన్న వయసు అతనితో వెళ్ళిపోయింది. ఈ తమ్ముడు ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇల్లంతా అంటే ఒకలాంటి వాసన వస్తూ ఉందనమాట. వెంటనే అతనికి ఏదో డౌట్ వచ్చేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు వచ్చి ఇల్లంతా చూసారు, ఎక్కడది కనిపించలేదు. కాకపోతే ఆ ఇంట్లో టైల్స్ ఏంటంటే ఎక్కడైతే ఇతన్ని శవాన్ని చంపేసి పూడ్చిపెట్టారో ఆ టైల్స్ కొంచెం పైకి ఇలా లేచినట్టుగా ఉంటే అక్కడ తవ్వి చూస్తే అతని శవం. అంత కిరాతకంగా కిరాయి గుండాలా ఇది వరకు అనేవాళ్ళు, ఎవరినైనా ఒక మనిషిని చంపాలంటే ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో సుపారీ ఇచ్చేసి చంపారు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అలా ధైర్యంగా ఇంట్లో ఒంటింట్లో కూరగాయలు కట్ చేస్తున్నట్టుగా లేకపోతే ఏదో దోశలు వేసుకున్నట్టుగా పెన్నం మీద పెట్టినట్టుగా అలా అంటే ఏమీ లేకుండా చంపేస్తున్నారు. చంపేసే బదులు మీకు అతనితో నిజంగా మళ్ళీ చెప్తున్న ఇష్టం లేనప్పుడు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోండి, అతని జీవితం అతను బాగుపడతాడు కదా. మీరు అలా వెళ్ళిపోతే మీరు అంటే ఈ భ్రమలో ఉన్నారు కానీ మీరు ఉండరండి, ఎవరితో XYZ తో వెళ్ళిపోతున్నారు, మీరు అతనితో ఉండరు, మీరు వెళ్ళేది జైలుకే, జీవితాంతం మీరు అక్కడే ఉండాల్సిందే, అతనితో మీరు సంతోషంగా ఉండలేరు, అది ఆలోచించుకోవట్లేదు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న పిల్లలకి, మీ సంసారానికి, మీ తల్లిదండ్రులకు, మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారండి, వెళ్ళి జైల్లో కూర్చుంటున్నారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఆలోచనలు ఉంటే ముందే అంటే ఇష్టం లేకుండా కొంతమంది ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తారు. అలాంటి ఇష్టాలు లేని పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు మీరు చెప్పి ఖచ్చితంగా నేను పలానా అతన్ని చేసుకోను, నా మనసులో పలానోడున్నాడు, లేకపోతే నేను ఇప్పుడు చేసుకోను అని మీరు ఖచ్చితంగా చెప్తే ఇంకొక అమాయకమైన ప్రాణాలను మీరు కాపాడినట్టుగా ఉంటది. నిజంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు, మళ్ళా చెప్తున్నాం మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళకి ఎలాగో కష్టాలు తప్పవు, ఆడవాళ్ళు మగవాళ్ళని ఎక్కువ చేస్తున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.